నమస్తే విధిని స్వాతం లక్ష్యం సమాజయుతం. మరి బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞానం ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా కూడా బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుందంటారు. మరి అలాంటి కాలజ్ఞానాన్ని పరిరక్షించడానికి 6000 కిలోమీటర్లు మరి పాదయాత్ర చేస్తున్నటువంటి వ్యక్తి బ్రహ్మర్షి శ్రీ కృష్ణమాచార్యులు గారు ప్రస్తుతం మనతుంటున్నారు. వారిని మరి కొన్ని తెలుసుకుందాం. చెప్పండి, యొక్క చిన్న సంఘటన జరిగినా కూడా బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుందని చెప్తుంటారు. మరి అందులో నిజాన్ని మీరు గ్రహించారా? జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై నేను మీ కృష్ణమాచార్య బ్రహ్మపదం. మీరు అన్నట్టుగా ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎంతుందో దాని యొక్క వాల్యూమ్ తెలియకపోయినా అందరూ కూడా అలాగ చెప్తూ ఉంటారు. మరి అది వాస్తవమే. అయితే ఈనాడు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా మహమ్మారితో సహా ఈనాడు 2021వ సంవత్సరంలో మనం ఉన్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడి 21వ శతాబ్దంలో మనం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞాన తత్వాలన్నీ కూడా మరొక్కసారి రుజువు అవుతున్నా నేనే కాదు, ప్రపంచంలో అందరూ కూడా వీటిని విశ్వసిస్తూ ఉన్నారు. జనరల్గా చూసుకున్నట్టయితే కొంతమంది బాబాలకు ఉన్నటువంటి ప్రాచుర్యం కూడా బ్రహ్మంగారు పొందలేకపోతున్నారు అని కూడా తెలుస్తుంది. సో ఎక్కడి నుంచో మరాఠా నుంచి వచ్చినటువంటి స్వామీజీలు కానీ ఇక్కడ ప్రాచుర్యం చెందుతున్నారు. కానీ ఇక్కడ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఉన్నటువంటి మరి స్వామీజీకి ఇంకా ఎందుకు అంత ప్రాముఖ్యత కలిగించలేకపోతున్నాం? ఇది సరైనటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు మన మధ్య చాలామంది ఆశ్రమాధిపతులు పీఠాధిపతులు వాళ్ళ వైభవాన్ని చూస్తేనే మనకు ఇలా ఉంటుంది. కానీ 400 సంవత్సరాల క్రితం ఎక్కడో సరస్వతి నదీ తీరంలో జన్మించి ఈనాడు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి పాపాగ్ని మఠానికి దత్తు వెళ్ళి అట్నుంచి మన ఆంధ్రప్రదేశ్లోని బనగానపల్లికి వచ్చి కాలజ్ఞానాన్ని రచించి ఈనాడు మీరు చెప్తున్నటువంటి కందిమలైపల్లి క్షేత్రం శ్రీ బ్రహ్మంగారి మఠంలో స్వామివారు కాలజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేసి ఈనాడు సజీవ సమాధి దీక్షలో ఉన్నారు. దీనికి ఒకటే ప్రధానమైనటువంటి కారణం, ప్రపంచంలో గురువుల్ని జగద్గురువుల్ని దేవతా స్వరూపాలని కూడా కులాలు గోత్రాలు పెట్టి పిలవటం, ప్రత్యేకించి బ్రహ్మంగారిని కూడా కేవలం ఒక విశ్వబ్రాహ్మణ సమాజానికో విశ్వకర్మలకు మాత్రమే పరిమితం చేయటం వల్ల ఈ ఇబ్బంది వచ్చిందేమో అన్నటువంటి నా అభిప్రాయమే కాదు, ప్రపంచంలో ఉన్న అందరూ కూడా అదే అనుకుంటున్నారు. కాబట్టి జగద్గురువుల్ని ఫలానా కులం వాళ్ళు లేకపోతే ఫలానా మతం వాళ్ళు అన్నటువంటిది పరిమితం చేయటం వల్ల ఈ ఇబ్బంది వచ్చిందని నేను అనుకుంటున్నాను. టెంపుల్స్ కూడా ఆయన ఒక టెంపుల్స్ కూడా మరి ఎందుకు ఎక్కువగా వ్యాప్తి చెందట్లేదు, ట్రస్ట్ బోర్డులు ఏర్పడట్లేదు? దీని సరైనటువంటి ప్రశ్నను మీరు సంధించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేస్తుందంటే మన ఊర్లో ఏదైనా రామాలయాన్ని కానీ శివాలయాన్ని కడదామంటే కొంత ఫండ్ని మనం జనరేట్ చేస్తే 1/3 మనం ఇస్తే చాలు, మిగతా 75% వాళ్ళు ఇస్తారు. ఆ దేవాదాయ ధర్మశాఖ అనుకోండి, టీడీకి అని. కానీ కేవలం బ్రహ్మంగారి వంటి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణాన్ని మేము నిర్మిస్తున్నాం అంటే నాకు కరెక్ట్గా తెలియదు. కానీ 19th సెంచరీలోనే ఏదో ఒక రకమైనటువంటి యాక్ట్ ఉంది, గురువులు జగద్గురువుల యొక్క ఆలయాలకి మేము నిర్మాణానికి మేము. అట్లాగే మీరు అన్నట్టు ధూపదీప నివేదనలకు నోచుకోలేనటువంటి ఆలయాలు, ఇప్పటికీ ఎన్నో బ్రహ్మంగారి ఆలయాల్ని మేము మా యొక్క ధర్మ ప్రచార యాత్రలు మేము చూసాం. మీరు చెప్తున్నటువంటి విషయం సరైంది. తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రత్యేకించి దేవాదాయ ధర్మశాఖలు ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకుని ఆయన గురువుగానే మనం చూస్తున్నాం. కానీ కలియుగ ప్రత్యక్ష అవతారమూర్తి రాబోయేటువంటి వీరభోగ వసంతుడికి మూలమై ఉన్నటువంటి రూపంగా చూడట్లేదు. కాబట్టి ఏవైనా చొరవ తీసుకోవట్లేదేమో. కానీ విశ్వం మొత్తం కూడా లక్షలాది మంది కోట్ల మంది ఆయన భగవంతుడిగా ఆరాధన చేస్తున్నారన్నటువంటి విషయం అయితే ఇది వాస్తవం. ప్రభుత్వాలు వెంటనే వీటి మీద చర్య తీసుకోవాలి. భగవద్గీత అనేది జరిగినటువంటి భాగవతం గురించి చెప్తున్నది. వాళ్ళ మృత గ్రంథాలు ఉంటాయి. కాలజ్ఞానం వినటమే జరుగుతుంది. కానీ అలాంటి కాలజ్ఞాన పత్రులు మరి యువతకు కానీ మిగతా వాళ్ళకి అంటే ఏదైనా జరిగినప్పుడు మాత్రమే బ్రహ్మంగారు చెప్పినట్టు అంటారు. అది మొత్తం కూడా సంక్షిప్తంగా పట్టించుకునే పుస్తకాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఇప్పటికే మీకు 1978, 76 లేదా 1970వ శతకం నుండి మొట్టమొదట శ్రీ కందిమల్లైపల్లి సంస్థానం నుంచి ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు మొట్టమొదటిగా బ్రహ్మంగారి స్వహస్తాలతో రచించినటువంటి కాలజ్ఞాన తత్వాలకు సంబంధించి యథాతథంగా ఉన్నటువంటి పుస్తకాన్ని ఇప్పటికే ప్రచురించి ఉన్నారు. అవి మళ్ళీ 2001వ సంవత్సరంలో 7 సార్లు అవి మళ్ళీ పునః ప్రచురణ కూడా జరిగింది. అయితే ఎక్కువ మంది దగ్గర అది లేకపోవటం, ఆ ఉన్నటువంటి మాతృక అంటే బ్రహ్మంగారి మఠంలో ఉన్నటువంటి బ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వాల మాతృక ఏదైతే ఉందో దాని స్థానంలో అనేక మంది అనేక రకాలుగా రాసుకోవటం, అనేక రకాలుగా ఉండటం వల్ల జనబాహుల్యంలోకి లేదు. ఖచ్చితంగా ఆ పుస్తకాలు ఉన్నాయి, విశ్వజనావళికి కూడా వాటిని కూడా పంచాలన్నటువంటి మా ఉద్దేశం. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏం రాశారో పండితులు కవుల ద్వారా పరిష్కృతం ఏమైందో దాన్ని యథాతథంగా మేము విశ్వమానవాళికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నాం.
జరగబోయేటువంటి అంశాలు చెప్పినటువంటి ఆ మహాను పురుషులు పుట్టినటువంటి ఈ ప్రాంతంలో అన్యమతస్తులు కూడా చాలామంది కూడా పక్క రాష్ట్రాలు పక్క దేశాల నుంచి వచ్చినటువంటి మతాలను అనుసరిస్తున్న సందర్భంలో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి సంబంధం చెప్తారు? 17వ శతాబ్దంలో సమస్త భారతావని కూడా కేవలం ఇస్లాం ప్రభువుల యొక్క పరిపాలనలో ఉంది. నిజమైనటువంటి మత మార్పిడులు మన హిందువులందరూ కూడా మహమ్మదీయులకు వెళ్తూ ఉన్న సందర్భంలో ఈనాడు సనాతనమైనటువంటి ధర్మం బ్రతికి బట్ట కట్టగలిగింది. మనమందరం కూడా హిందువులుగా ఉన్నామంటే దానికి ఒకటే ఒక కారణం, ఆనాడు గోల్కొండ నవాబు, కడప నవాబు, బనగానపల్లె నవాబు, ఇటువంటి నవాబులందరూ కూడా బ్రహ్మంగారి యొక్క మహత్తు తెలుసుకొని ఆయన చెబుతూ ఉన్నటువంటి ధర్మసూత్రాలు అంటే ఒకటే చెప్తారు ఆయన, మనువు వంశము నుండి మనుషులందరూ పుట్ట మతములెన్నుండునో తెలియండయ అని చెబుతూ ఎన్నో విశేషాలను చూపెడితే ఆనాటి నవాబులు మహమ్మదీయ ప్రభువులు కూడా ఆయన యొక్క ఆచరణీయమైనటువంటి మార్గంలో నడిచారు. కానీ ఈనాడు సనాతనమైన ధర్మాన్ని పేరు చెప్పి కొంతమంది ఆశ్రమాధిపతులు, పీఠాధిపతులు వారు చేస్తూ ఉన్నారు. కానీ నిజమైనటువంటి సనాతన ధర్మం బ్రతికి బట్ట కట్టగలిగింది అంటే దానికి ఒకే ఒక కారణం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మాత్రమే. ఈనాడు ఆశ్రమాధిపతులు, పీఠాధిపతులు హిందూ ధర్మమనో సనాతన ధర్మమనో వేరొక ధర్మమనో చెబుతున్నారు. పాలకుడు కూడా కొన్ని విశ్వాసాలు, మూఢ విశ్వాసాలు ఎక్కువైపోతున్నాయి. మూఢ విశ్వాసాలు ఎప్పుడైతే రూపుమాపిపోతాయో మన సనాతనమైనటువంటి ధర్మం బ్రతికి బట్టగట్టగలుగుతుంది. ఉదాహరణకి 17వ శతాబ్దంలో ఆనాడు మూఢ విశ్వాసాలు అధికంగా ఉంటే ఆయన ఒక మాట ఏం చేశారంటే, పోలేరమ్మని పేరు పెట్టి పిలవగానే నిప్పును తీసుకొచ్చి సాక్షాత్కరించింది. కానీ ఈనాడు మన ఆశ్రమాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు ఏం చేస్తున్నారు తెలుసా? జీవహింస మహాపాపం, జీవుల్నే హింసించకూడదనుకుంటే ఈ 21వ శతాబ్దంలో ఒక సంఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా మదనపల్లిలో మొన్న 4 నెలల క్రితం వాళ్ళ యొక్క 2 పిల్లల్ని కూడా చంపుకున్నటువంటి తల్లిదండ్రులు ఇటువంటి మూఢాచారాలను పెంచేటువంటి వ్యవస్థలు హిందుత్వం నుంచి తయారై అవి వేరే మతాలుగా ఉద్భవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మూఢ విశ్వాసాలు తగ్గిపోవాలి. బ్రహ్మంగారు చెప్పినటువంటి ధర్మం ప్రతి మతం వాళ్ళకి వర్తిస్తుంది. కుల మత వర్గ వైషమ్యాలకు అతీతవంతమైన స్థితిగతుల్లో ఉన్నదే గురుదేవుల యొక్క ధర్మంగా మేము శ్రీ బ్రహ్మంగారి ధర్మ ప్రచార యాత్రను మేము చేస్తూ ఉన్నాం. సో ఈ యాత్రలో 6000 కిలోమీటర్ తిరిగే సందర్భాలు ఏమేమి తెలుసుకుంటున్నారు? ప్రజల నుంచి మీకు ఎలాంటి విన్నపాలు వస్తున్నాయి? విశేషవంతంగా మేము ప్రతి గ్రామంలో స్వామివారి యొక్క మందిరాన్నో స్వామివారికి సంబంధించినటువంటి ఆలయ ప్రాంగణంలో చూసినప్పుడు ఒక్కొక్క చోట వైభవోపేతంగా పూజలు అందుకుంటున్న ఆలయాలను మేము చూస్తున్నాం. మరోవైపు ఊర్లకు ఊర్లు కేవలం బ్రహ్మంగారంటే కేవలం ఒక కమ్యూనిటీకి సంబంధించిన గురువుగా కొంతమంది పూజించకూడదన్నటువంటి ప్రచారాలు కొన్ని జరిగాయి. చిత్తూరు జిల్లా మరియు తమిళనాడుకు ఉన్నటువంటి బార్డర్లో మేము కొన్ని గ్రామాలకి మేము వెళ్ళినప్పుడు బ్రహ్మంగారిని కొలిస్తే అవేవో ఇబ్బందులు వస్తాయి, బ్రహ్మంగారిని కొలవటం వల్ల సమస్యలు వస్తాయన్నటువంటి చెడు ప్రచారాన్ని ఎవరో చేసి ఉండటం వల్ల కొంతమంది జనాలు బ్రహ్మంగారిని పూజిస్తే ఏవైనా జరుగుతుందేమో, కేవలం విశ్వబ్రాహ్మణులకి విశ్వకర్మలకు మాత్రమే పరిమితం అనుకున్నటువంటి ఒక సందిగ్ధమైన పరిస్థితిలో ఉన్నారు. ఇట్లాంటి విచిత్రమైన పరిస్థితులే కాదు, ఎన్నో మూఢాచారాలని మేము చూస్తున్నాం. ఇప్పటికీ అమ్మవార్ల పేర్ల బలులు ఇవ్వటం, జంతువుల్ని వధించటం, ఇంకా కొన్ని రకాలైనటువంటి తాంత్రిక విధానాలు, క్షుద్రమైనటువంటి విధానాలు చూస్తాం. వాళ్ళందరినీ కూడా మేము గైడ్ చేస్తున్నాం. మూఢ విశ్వాసాల జోలికి మీరు వెళ్ళొద్దు, భగవంతుని పూజించాలి. భగవంతుని పొరపాటున పూజించకపోతే అంటే ఏ కారణం చేతనే పూజించకపోతే భగవంతుడు కక్ష కట్టి మీ మీద పగ తీర్చుకోడు. ఎందుకంటే ఎన్నో జంతు బలులు చూసాం. మేము వెళ్తున్న సందర్భంలో కొన్ని గ్రామాల్లో జాతరలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా మేము వాళ్ళని గైడ్ చేసే ప్రయత్నం చేసాం. జంతువుల్ని బలించని చెప్పాం. అంటే మూఢ విశ్వాసాలు అన్నటువంటివి గ్రామాల్లో ఎక్కువగా ఉన్న విషయాన్ని ఈ 21వ శతాబ్దంలో కూడా ఉన్నదని మేము కళ్ళారా చూసినటువంటి సందర్భాలు కూడా చాలా చూసాం. సో మాలలు వేయించే అవకాశం ఏమైనా ఉందా మరి బ్రహ్మగారి మాలలు? రాబోయేటువంటి చైత్ర శుద్ధపాడ్యమే ఉగాది పర్వదినం మొదలుకొని శ్రీ గురుదేవుల యొక్క మాలాధారణ అన్నటువంటిది లక్షలాది సంఖ్యలో ప్రజలు చేస్తూ ఉంటారు. గత సంవత్సరం కరోనా లాంటి ప్రత్యేకమైన పరిస్థితుల కారణం చేత గురుదేవుల యొక్క ఆరాధన ఉత్సవాలు జరగలేదు. వైశాఖ శుద్ధ దశమి, కరెక్ట్గా నాకు తెలిసి మే నెల 21వ తారీఖు శ్రీ స్వామివారి యొక్క ఆరాధన ఉత్సవం జరగబోతుంది. అంటే ఖచ్చితంగా ఉగాది పర్వదినం రోజు అందరూ కూడా మాలధారణ చేస్తున్నారు. మా శిష్యులు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రీయ బ్రహ్మసేన మరియు బ్రహ్మపద సభ్యులు కూడా వందల వేల సంఖ్యలో కూడా మాలధారణ చేస్తూ ఉన్నాం. సో ప్రభుత్వాలు బ్రహ్మగారి పుట్టినరోజును మరి ప్రకటించట్లేదు. ఆ సంబంధించినటువంటి పండుగ విశేషాలు కూడా ఏ క్యాలెండర్ ఉండలేదు. అన్యమతస్తులకు 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు ఇస్తున్నటువంటి సందర్భంలో మరి మన ప్రత్యక్ష దైవమైనటువంటి కాలబ్రహ్మను రాసినటువంటి ఈ పొద్దులూరు వీరభద్ర స్వామికి ఇలా ఉంచడం వల్ల ప్రభుత్వాలకు చిన్న చూపు చూస్తున్నట్టేనా? మేము ప్రభుత్వ అధికారులను కూడా మేము విన్నవించి కోరుతున్నాం. ఒక స్వాతంత్ర సమరయోధుడి పేరు పెట్టి ఓ జిల్లాను ప్రకటించటం,
ఒక ఫ్రీడమ్ ఫైటర్ కాకుండా ఒక నాయకుడి పేరు మీద ఒక ప్రాంగణాన్ని ఇచ్చేయటం ఇలాగ జరుగుతున్నాయి. అలాంటి ప్రశస్తవంతమైన 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితని చెప్పిన బ్రహ్మం గారి యొక్క పేరు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క పేరు మీద ఒక ప్రాంతాన్ని, ప్రశస్తవంతమైన జిల్లాని, ప్రశస్తవంతమైనటువంటి వాటిని ప్రకటిస్తే విశ్వమానవాళికి వెళ్తుంది. ఇంకొకటి, పాఠ్యపుస్తకాల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు కూడా బ్రహ్మం గారికి సంబంధించిన జీవిత చరిత్రను, కాలజ్ఞాన తత్వాలను అక్కడక్కడ ఉండేవి. నిన్ననే మేము యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అకాడమీ అధ్యక్షులు, వారితో మేము సంప్రదింపులు జరిపాం. అతి త్వరలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి సంబంధించిన కాళికాంబ సప్తసతి పద్యాలు, వీటన్నిటితో పాటు ప్రభుత్వం కూడా ఒక విశేషవంతమైనటువంటి దైవ స్వరూపుడిగా, అవతార పురుషుడిగా ఆయన చూస్తూ, మీరన్నారు ఇందాక కొన్ని రకాలైనటువంటి పండుగలకు ఎలాగైతే సెలవు దినాలు మంజూరు చేస్తున్నాయో, గురుదేవుల యొక్క ప్రశస్తవంతమైనటువంటి జన్మదినం కానీ లేదా ఆరాధనా ఉత్సవం జరుగుతున్నటువంటి వైశాఖ శుద్ధ దశమి కానీ ఖచ్చితంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వీలైతే జాతీయ స్థాయిలో కూడా వాటికి విశేషవంతమైనటువంటి ప్రచారాన్ని కల్పించాలి. సెలవు దినంగా ప్రకటించడంతో పాటు శ్రీ గురుదేవుల యొక్క వైశాఖ శుద్ధ దశమి అంటే ఎలాగైతే ఇతర యొక్క ఫెస్టివల్స్ మన పండుగలు జరుగుతున్నాయో అది గొప్ప పర్వదినం. ఆనాడు లక్షలాది సంఖ్యలో కందిమలైపల్లికి చేరుకుంటారు. కాబట్టి దాన్ని కూడా మన ప్రభుత్వం గుర్తించాలని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులను కూడా మేము అతి త్వరలో కలవబోతూ ఉన్నాం. కేవలం ప్రభుత్వాలు ఈరోజు ఎంతసేపు ఉన్న డబ్బులు వచ్చే టెంపుల్స్ మాత్రమే, ఆదాయాలు వచ్చే టెంపుల్స్ మాత్రమే పట్టించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా. మరి ఇలాంటి టెంపుల్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టు యాదాద్రి టెంపుల్ కేసీఆర్ గారు 100 కోట్లు ఇవ్వడం, డెవలప్మెంట్ చేయడం, మరి ఆంధ్ర ప్రభుత్వం మరి ఇప్పుడు ఉన్నటువంటి జగన్ గారు కూడా అలాంటి ప్రకటన చేయమంటారు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే పూర్వీకులైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మా కడప ప్రాంగణానికి సంబంధించినటువంటి వారు. వారికి బ్రహ్మం గారంటే కూడా విశేషవంతమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉండేవి. వారు కూడా దర్శించినటువంటివి ఉన్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే వారు కూడా సనాతనమైనటువంటి ధర్మం కోసం కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి. కొన్ని రకాలైన ఊహాగానాలు, అన్య మతస్థులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవటం, ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వారు ఒక్కసారి ఈ విషయాలన్నింటినీ కూడా చూస్తూ, అంటే మహమ్మదీయులు కాదు, క్రైస్తవులు కాదు, హిందువులు కాదు, విశ్వ మానవాళి ఒక్కటే అన్నటువంటి తత్వం చేత తన బోధనలు కొనసాగించి విశ్వ మానవాళి అందరూ కూడా ఈనాడు ముస్లింలు బ్రహ్మగారిని పూజిస్తారు, హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు అంటే కులమత వర్గ వైషమ్యాలకు అతీతవంతమైన స్థితిగతుల్లో కేవలం భక్తులను సంపాదించుకున్న ఏకైక జగద్గురువు బ్రహ్మంగారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవటం వల్లే ప్రభుత్వాలు కూడా గుర్తించలేకపోతుంటాయి. కాబట్టి అతి త్వరలో కూడా మేము విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ తోలేటి శ్రీకాంత్ గారిని ఇటీవలే కలిసాం. వారికి చెప్పాము ఈ విషయాన్ని కూడా. అతి త్వరలో ముఖ్యమంత్రి గారితో ముఖాముఖి సమావేశంలో మీతో 2-3 నిమిషాలైనా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. మీరు ఏవైతే చెప్పదలుచుకున్నారో ఆ అంశాలని ముఖ్యమంత్రి వర్యులకి, ప్రత్యేకించి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రస్తుత చైర్మన్, వారిద్దరితో కూడా అతి త్వరలో మాకు ముఖాముఖి సమావేశం ఉంది. ఈ సమావేశంలో ఖచ్చితంగా మేము ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం. వారు తప్పకుండా చొరవ చూపిస్తారు. ఎందుకంటే మా కడప ప్రాంగణంలోనే ముఖ్యమంత్రి గారి యొక్క సొంత జిల్లాలో మన కందిమలైపల్లి పట్టణం ఉంది. కాబట్టి దాన్ని విశేషవంతంగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవకాశం కూడా ఉంది. మన తిరుమల దేవస్థానం ప్రధాన అర్చకులు వైఎస్ జగన్ గారు విష్ణు అవతారం రూపం అని కూడా చెప్పడం కూడా జరిగింది. దీని మీద మీరు కామెంట్ చేస్తారు? మొన్న మేము తిరుమలకి వెళ్తే శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క చిత్రపటం ఉంటేనే కొండ మీదకి మమ్మల్ని అనుమతించలేదు. శ్రీ రమణ దీక్షితులు గారు మాకు అంటే ముఖ పరిచయం లేకపోయినప్పటికీ మాకు సుపరిచితులే. బ్రహ్మంగారి గురించి ఎక్కువగా వారు మాట్లాడుతూ ఉంటారు. బ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వాన్ని మళ్ళీ ఉటకిస్తూ ఉంటారు. కానీ 2 సంవత్సరాలుగా ఆయన విధి నిర్వహణలో లేనట్టుంది. దాన్ని ఏమంటారంటే మనుష్య మాంత్రులను ఎవరిని కూడా మనం దైవస్వరూపులుగా మనం చూడలేమన్నటువంటిది నా యొక్క అభిప్రాయం. ఆయన ఒక్కసారిగా ఈ విధంగా పదవి వచ్చినటువంటి తర్వాత సాక్షాత్తు విష్ణుమూర్తి అంటే రాజు అన్నటువంటి వాడు తండ్రితో సమానం, దైవంతో సమానం అని ఉండవచ్చు, విష్ణుమూర్తితో సమానం అని ఉంటే బాగుండేది. కానీ సాక్షాత్తు విష్ణుమూర్తి అన్నటువంటి అంశం మీద అంటే హైందవ సంస్థలు, సనాతనమైన ధార్మిక సంస్థలు ఇవన్నీ కూడా కొంచెం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఒక స్వామీజీగానో ఒక ప్రధాన అర్చకుడిగానో మనం ఉన్నప్పుడు కాస్త స్థితప్రజ్ఞలతో మనం ఉంటాము. అదంతా వాళ్ళకి తెలుసు. రమణ దీక్షితులు గారు కూడా చాలా గొప్ప వ్యక్తి, కానీ ఆ విధంగా మాట్లాడి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అలా కాదు, విష్ణుమూర్తి అంతటి వాడు అని ఉంటే కూడా ఆ పరిస్థితి వేరుగా ఉండేది. కానీ సాక్షాత్తు విష్ణుమూర్తి అనటం వల్లే కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఇది సరైనటువంటి పద్ధతి కాదేమో అన్నటువంటిది కూడా మా యొక్క అభిప్రాయం.
ముఖ్య టెంపుల్స్ కూడా మరి చూసినట్టయితే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి మనేటికి సంబంధించిన యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం కానీ అలాగే చూసిన కొన్ని మరి అక్కడ ఉన్న రాఘవేంద్ర స్వామి టెంపుల్స్ దగ్గర 3 కోట్లు పెట్టి క్రిస్టియన్స్ యొక్క టెంపుల్స్ కట్టడం అంటే ఈ గొప్ప టెంపుల్స్ దగ్గరలోనే ఇలాంటి అన్నమత ప్రసారం జరిగితే రాబోయే రోజులలో కూడా దాదాపు అంతా కూడా స్థితిగతి లేకుండా పోయే అవకాశం ఉందన్నట్టు అనిపిస్తుంది. దీని మీద మీరు స్పందిస్తారు? ప్రపంచంలో 2 ఉంటాయి, స్వయం ప్రకాశితాలు కానివి. సూర్యుడి యొక్క కిరణాలు ఎలాగైతే చంద్రుడి మీద పడి ప్రకాశిస్తాయో, ఇప్పుడు తిరుమల తిరుపతి లాంటి దేవస్థానానికి ప్రతినిత్యం లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అలాంటి చోట ఒక అన్యమతానికి సంబంధించిన ప్రార్థనా మందిరం వేరొకటి దాన్ని నిర్మించడం వల్ల దాన్ని ఏమంటారంటే వచ్చినటువంటి వాళ్ళ యొక్క మానసిక భావాల్ని దెబ్బతీయటం, ఇక్కడ సైమంటైస్గా ఇంకొక మతానికి సంబంధించింది కూడా ఉందని చెప్పడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు అన్యమతాలకు సంబంధించినటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రార్థనా మందిరాల దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి హిందూ ఆలయాన్ని కడితే వాళ్ళు ఒప్పుకుంటారా? కేవలం హిందువులు అన్నటువంటి వాళ్ళు నానా కులాలుగా నానా రకాలుగా ఉన్నారు కాబట్టి వీళ్ళంతా సంఘటితం అవ్వడానికి సమయం పడుతుంది. కాబట్టి అన్యమతాలు ఏం చేస్తూ ఉన్నాయంటే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మన యొక్క ధార్మికమైనటువంటి సంస్థలు ప్రధానమైనవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కడుతూ ఉన్నారు. గతంలో జరిగింది అయితే మాత్రం సనాతనమైనటువంటి ధర్మాన్ని నాశనం చేయాలని 2000 సంవత్సరాల క్రితం కంటే కూడా ఎప్పటి నుండో అలెగ్జాండర్ లాంటి వ్యక్తులు ఈ భారతదేశం మీద దండెత్తుతూ ఉన్నారు. కానీ ఇక్కడ కూడా చాలామంది అలెగ్జాండర్లు తయారవుతున్నారు. ఎంత ఏమి చేసినప్పటికీ సనాతనమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో అది స్వయం ప్రకాశితం. అది లేకుండా వీళ్ళు ప్రకాశించలేరు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు మతం మారినా వారు హిందువులే. వారిలో 90% మంది అన్య మతాలలోకి వెళుతూ ఉన్నటువంటి వాళ్ళు 90 కూడా కాదు 99% కూడా మన హిందుత్వానికి సంబంధించిన వాళ్ళే. అందుకే సనాతనమైనటువంటి ధర్మం అన్నటువంటిది ఎంతమంది అలెగ్జాండర్లు వచ్చినా ఇంకెన్ని ప్రయత్నాలు చేసినా అన్నటువంటిది వాళ్ళ వల్ల సాగదు. కానీ ఇది ఖచ్చితంగా అన్యమతాలు అన్నటువంటివి మన యొక్క ఆలయ ప్రాంగణాల్లోకి వచ్చి మందిరాలను కట్టుకోవటం అన్నది ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఎలాగంటే మన ఇంట్లో వచ్చి పక్కింటి వాళ్ళు వచ్చి మన ఇంట్లో మంచం వేసుకొని పడుకున్నట్టు ఇది ఎవరికైనా అభ్యంతరకరంగా ఉంటుంది. వారి ఇంటి ముందుకు వెళితేనే మేము ధర్మ ప్రచారం చేస్తూ ఒక ప్రార్థనా మందిరం దగ్గరికి వెళ్ళగానే మీ వాల్యూమ్ను ఆఫ్ చేయండి, మీ మైక్ని ఇక్కడ పెట్టద్దు, ఇక్కడ మా ప్రార్థనా మందిరం ఉంది, మా వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు అనే అభ్యంతరాలు తెలుపుతూ ఉన్నట్టు అనునిత్యం కైంకర్యాలు జరుగుతున్నటువంటి ఆలయ ప్రాంగణానికి పవిత్రమైనటువంటి స్థితిగతుల్లో వచ్చేటువంటి సనాతనమైనటువంటి హిందూ భక్తులు వెళ్ళేటువంటి చోట ఇట్లాంటివి మత సంస్థలు కట్టడం ఈ ప్రభుత్వం కూడా వాటి మీద గట్టిగా చర్య తీసుకోవాలి. ప్రభుత్వ వ్యవస్థలు నిఘా వ్యవస్థలు దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే సనాతనమైన ధర్మంలో ఇలాంటివి ఎక్కువ అవుతాయి. తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా వేరొక ప్రార్థనకు సంబంధించినటువంటి మందిరాన్ని కట్టబోతున్నారన్నటువంటి వార్త గతంలో కూడా దావానంగా వ్యాపించింది. ఇలాంటివి ప్రజల దృష్టికి వెళితే ఏమవుతుందంటే మన సనాతనమైనటువంటి ధర్మం పట్ల అందరికీ కూడా చులకన భావం ఏర్పడుతుంది. నిజమైనటువంటి హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భయపడేటువంటి అవకాశం కూడా ఉంది. చివరగా ఈ రోజులోనే నిన్న మన బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రధాన టెంపుల్స్ అయినటువంటి 50 టెంపుల్స్లకు రాజకీయ ప్రమేయం జోక్యం లేకుండా వాళ్ళ అక్కడ హిందువులు మాత్రమే చర్యలు తీసుకున్నట్టు కూడా ఒక వార్త వస్తుంది. అలాగే మరి తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రధాన టెంపుల్స్లో రాజకీయ జోక్యం ఎక్కువైంది. వాళ్ళకి సంబంధించిన లీడర్లు వాళ్ళ చైర్మన్లుగానో లేకపోతే ఏఈలుగానో ప్రకటించిన సందర్భంలో ముఖ్యంగా హిందూ ధర్మం కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళకి అవకాశం లేకుండా పోతుంటారు. మరి కొంతమంది కూడా హుండీలలో డబ్బులు వేయకండి అన్నట్టు కూడా చెప్తున్నారు. ఈ విషయం పైన మీ స్పందన ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నే మన బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు కూడా ఒక ప్రకటన చేశారు. బీజేపీ ప్రభుత్వం కనుక మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ ధార్మిక సంస్థల్లో ప్రత్యేకించి ట్రస్ట్ బోర్డులో స్వామీజీలు ధర్మ ప్రచారం చేస్తున్న వాళ్ళు ఆశ్రమాధిపతులు పీఠాధిపతులు వీళ్ళను మాత్రమే నియమించాలి. రాజకీయపరమైనటువంటి జోక్యం ఉండకూడదు. ఇది వాస్తవం. ఎందుకంటే ఈనాడు బోర్డు మెంబర్స్గా ఉన్న వాళ్ళంతా కూడా ఏదో రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి వాళ్ళే లేదా ధనవంతులైనటువంటి వాళ్ళే. నిజంగా సనాతనమైన ధర్మం గురించి ప్రచారం చేస్తున్న ఎంతోమంది స్వామీజీలు ప్రవణకర్తలు మేము ప్రజల్లోకి వెళ్తున్నాం, ధర్మాన్ని విస్తృతంగా మేము ప్రచారం చేస్తున్నాం. మాలాంటి వాళ్ళకి అంటే నాకని కాదు కానీ సనాతనమైన ధర్మాన్ని గురించి ఇలాంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్న వాళ్ళకి కాస్త మాకు అవకాశం ఇస్తే ఇంకా ఈ ధర్మాన్ని నలుదిశలా చాటి చెబుతాం. భారతదేశం అంటే కేవలం ఇది కాదు. భారతదేశంలో దశావతార మూర్తులు భగవంతుడు పుట్టిన 10 సార్లు కూడా ఇదే గడ్డ మీద పుట్టాడు అంటే అటువంటి విశేషవంతమైనటువంటి కర్మపుడమని విశ్వమానవాళికి చాటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అటువంటిది ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి సంఘటనలు ఎవరి యొక్క ప్రమేయం రాజకీయపరమైన జోక్యం
జోక్యం, ప్రభుత్వం యొక్క జోక్యం లేకుండా వీటిని సంస్థానాలుగా మళ్ళీ ప్రకటించి అక్కడ ఉన్నటువంటి ధార్మికులకి భక్తులకు అప్పచెప్తే వాళ్ళు బ్రహ్మాండంగా జరుగుతాయి. విశేషవంతమైనటువంటి కైంకర్యాలను మనం చేయగలుగుతాం. ఇది శుభ పరిణామం. దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. గతంలో ఎక్కడ ఏ టెంపుల్స్లో జరిగినా కాలజ్ఞానం కంపల్సరీ పెట్టేవాళ్ళు ఏ కార్యక్రమం జరుగుతున్నా కూడా. కానీ కాలక్రమం ఏంటి చాలా తగ్గిపోయినట్టుగా తెలుస్తుంది. మళ్ళీ అలాంటి సంబంధించిన విషయాలు ఏమన్నా? కాలజ్ఞానం అంటే ఒకటి చెడు ప్రచారం ఏం జరుగుతుందంటే కాలజ్ఞానం పెట్టడం వల్ల విశ్వ భవితకి సంబంధించింది ఇందులో ఉంది, ఏదో ప్రకృతి వైపరీత్యం గురించి ఉంది, యుగాంతం గురించి ఉంది. వాస్తవికంగా కాలజ్ఞానం అంటే ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ కాదు, ప్రపంచానికి సంబంధించినటువంటి భవిత. దాన్ని వినటం వల్ల నా కాలజ్ఞానంబును ప్రచారము చేసిన వారికి అన్నదానము కన్న మిన్న యజ్ఞ ఫలితమ్ము గల్గు. నా కాలజ్ఞానంబు పారాయణ చేసిన వాళ్ళు సప్త తీర్థముల్లో స్నానం చేసిన ఫలితం కలుగని ఒకటి ఉంది. అందుకే మళ్ళీ కూడా ఎక్కడైతే గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణాలు ఉన్నాయో అక్కడ మళ్ళీ కాలజ్ఞానాన్ని మీరు అన్నట్టుగా అది మళ్ళీ పునఃప్రారంభం చేయడంతో పాటు మేము స్వామివారికి సంబంధించిన ధర్మాలని, కాలజ్ఞాన పుస్తకాలని బ్రహ్మవాణి అనే మాసపత్రిక ద్వారా శ్రీ స్వామివారి యొక్క రచనలన్నింటినీ కూడా ప్రతి ఆలయానికి కూడా ఉచితంగా పంపిణీ చేసే ప్రయత్నం చేయటం. కాలజ్ఞానానికి సంబంధించి అతి త్వరలో మేము ఒక ప్రైవేట్ ఆల్బమ్ని మేము రిలీజ్ చేయబోతున్నాం పాటల రూపంలో. అంటే మాటకి పాటకి జనాలకి చేరువయ్యేటువంటి తత్వం ఉంటుంది. కాబట్టి గతంలో ఉన్నటువంటి ఆ కాలజ్ఞానానికి సంబంధించిన వాక్యాలని మళ్ళీ మాటల రూపంలో, పాటల రూపంలో విశ్వమానవాళికి చేరువయ్యేటువంటి ప్రయత్నాన్ని మేము తప్పకుండా చేస్తాం. మీరు మంచి సూచన చేశారు. దీన్ని ఖచ్చితంగా మేము పరిగణలో కూడా తీసుకుంటాం. థ్యాంక్స్. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ, జై. ధన్యవాదాలండి. ఓకే స్వామి, థ్యాంక్ యూ. చక్కటి విశ్లేషణ చేశారు. మీరు చేస్తున్నటువంటి 6000 కిలోమీటర్లు కాలజ్ఞాన ప్రచారంలో భాగంగా అంతా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుతాం. విత్ న్యూస్ చూస్తూనే ఉండండి. ఇదని మరి కృష్ణమాచార్యులు గారు చెప్పినటువంటి విషయాలను చూస్తూనే విత్ న్యూస్. కెమెరామెన్ మహేష్తో మీ సురేష్ దండు.